ఏంటొదినా, ఆ ప్రియ ఆ రేంజ్లో కొట్టిందా నిన్ను? ప్రియా కొట్టిందని నేనెప్పుడు చెప్పాను? అంటే నిన్ను కొట్టిందా? చచ్చచ్చా, నన్ను కొడితే నేనూరుకుంటానా? అయినా ఈ ఇంటి కోడలివి, నిన్ను కొట్టేంత ధైర్యముందా ఆ ప్రియకి? ఆ ప్రియ కన్ఫ్యూజింగ్ కొట్టుడు గురించి చెప్తే ఆడపడుచు దగ్గర పరువు పోయేది. ఇంతకీ ఆ కబోర్డ్లో ఎందుకు పడుకున్నావో చెప్పొదినా? అబ్బా, 0 సైజ్ కోసం అదేదో కొరియన్ ఎక్సర్సైజ్ చేశానులే. అవును, నీకేంటి లెఫ్ట్ సైడ్ బొగ్గ వాచింది? అబ్బా, నొప్పి. అంటే అబ్బా, నిన్ను పన్ను ఊడిపోయేలా కొట్టిందా ప్రియా? ప్రియ కొట్టిందని నేనెప్పుడు చెప్పాను? కొడితే నువ్వు కొట్టు, ఎన్ని దెబ్బలైనా భరిస్తానొదినా. ఆ ప్రియ ఎవరు నన్ను కొట్టడానికి? కావేరిని కూడా ప్రియ కన్ఫ్యూజ్ చేసుకొట్టినట్టుంది. బొగ్గ బూరెలా అయ్యింది. వదినా, అన్నయ్య ఎక్స్ లవర్ ఈ ఇంట్లో ఉంటే నీకు చీమ కుట్టినట్టు కూడా లేదా? నా సంగతి పక్కన పెట్టు. మీకందరికీ ఇష్టం లేకపోయినా ఇంట్లో మహారాణిలాగా దర్జాగా తిరుగుతుంటే మీకు అవమానంగా లేదా? ఆ రానమ్మ సపోర్ట్ ఉంది కదా అని ఇంతసేపు ఓపిక పట్టానొదినా. నేను ఈ ఇంటి కోడల్ని, నువ్వేమో ఈ ఇంటి వారసురాలివి. మనల్ని కాదని ఈ ఇంటికొచ్చి పెత్తనం చెలాయించడానికి అసలు ఆ ప్రియ ఎవరు? నీకైతే నా సపోర్ట్ ఉంది. ఆ ప్రియాని బయటికి గంటేస్తావా? మనమెందుకు గెంటెయ్యాలి? తనంతట తానే ఈ ఇంట్లో నుంచి పారిపోయేలా చెయ్యాలదినా. గుడ్ ఐడియా. మనిద్దరం కలిసి టార్చర్ పెడదాం. దానికంటే ముందు ఒక కంప్లైంట్ చేద్దాం. సరే, నువ్వు వెళ్ళు, నేను ఫ్రెష్ అయ్యి వస్తాను. ఎక్స్క్యూజ్ మీ, నీతో మాట్లాడాలి. ఆ ప్రియని ఈ ఇంట్లో నుంచి బయటికెళ్ళమని చెప్తావా, లేదంటే మేమే గెంటెయ్యాలా? అత్తయ్య, ఎందుకు ఏంటి అని అడగండి. ప్రియ ఏదో పెద్ద ప్లాన్తోనే ఇంట్లోకి వచ్చింది. దయచేసి వెళ్ళమని చెప్పండి. నేను కల్పించుకుంటే బాగుండదు. మీరు ఆవేశంలో ప్రియ జోలికి వెళ్ళకండి. నేను సర్ది చెప్పి పంపిస్తాను. ఓపిక పట్టండి. ఓపిక పట్టాల్సిన అవసరం మాకు లేదు. అంత సర్ది చెప్పేంత మర్యాదెందుకు? ఈ ఇంటికి తనకి ఏంటి సంబంధం? నువ్వు పంపకపోయినా మేం పంపిస్తాం. ఆ విషయం చెప్పడానికే వచ్చాం. మా డెసిషనే ఫైనల్. కావేరి, నేనెందుకు చెప్తున్నానో అర్థం చేసుకోండి. ప్రియ విషయంలో కల్పించుకోకండి. మీరు రిస్క్లో పడతారు. వర్ష, నువ్వైనా కావేరికి చెప్పు. మేము రిస్కులో పడతామా? చూద్దాం. అమ్మా తల్లి, ప్రియ ప్రవర్తన వీళ్ళకు అనుమానం వచ్చినట్టుంది. ప్రియ మీద వీళ్ళు ఎలాంటి ప్రమాదం సృష్టిస్తారో ఏమో. ప్రియలో ఉన్న తామసిని నేను బయటికి గెంటేంతవరకు ప్రియకి ఎలాంటి ప్రమాదం జరగకుండా చూడు తల్లి.
నువ్విక్కడే ఉన్నావా కృష్ణ? నిన్నే కృష్ణ. నువ్వు వచ్చి ఎంతసేపు అయింది? నా కోసం దివి నుంచి దిగి వచ్చిన దేవకన్యలా ఉన్నావు. అటు దారుంది, ఇటు నేనున్నాను కృష్ణ. మై మరపించే మెస్మరైజ్ చేసే అందంతో కావాలని నన్ను దారి తప్పేలా చేస్తున్నావు కదా ప్రియా. దారెటున్నా నీ దారే నా దారి. యు ఆర్ మై స్వీట్ హార్ట్. ఎవరు? నేనా? నేనంత అందంగా ఉంటే నన్ను కాదని ఇంకెవరినో పెళ్ళెందుకు చేసుకున్నావు? తప్పు చేశాను ప్రియా, చాలా తప్పు చేశాను. నిజంగా చెప్తున్నావా? మనస్ఫూర్తిగా, హృదయపూర్వకంగా నా మనసులో మాట చెప్తున్నాను. అందానికి అచ్చంగా చిరునామా నువ్వు. వెన్నెల జలపాతంలా, వన్నెల హంసలా. కవితలు బానే చెప్తున్నావే. నిన్నెలా చూశాక మాటలు రావు, కానీ ఆ మాటలు బయటకొస్తే అవి కవిత పారిజాతాలే. నీలాలని కురులు మేఘమాలికలాగా మురిపిస్తుంది. యవ్వన వీణలాంటి నీ నడుమ ఆనంద డోలికలో మురిపిస్తుంది. ఊసుల బాసలెన్నో చెప్పే ఆ కళ్ళు మత్తెక్కించే స్వర్గానికి వాకిళ్ళు. అవి చూపులు కాదు, మన్మధుడి పూల బాణాలు. అవి అదరాలా కావు, అమృత రస మాధుర్యాలు. ప్రియా, ఒక్క మాటలో చెప్పాలంటే నువ్వు తీయని ప్రమాదం, తీరని ప్రమోదం. పోత పోసిన సౌందర్యానికి సిరిని సొగసును అద్దిన ప్రణయ రసాది దేవతవి నువ్వు. కృష్ణ, నీ పొగడ్తల పొగడ పూల పరిమళం నన్ను ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. నువ్వు నా మనసు దోచిన మనోహరుడివి, నన్నేలే నందకిషోరుడివి. మనం ప్రియాకృష్ణలమై ప్రేమ సామ్రాజ్యాన్ని పరిపాలిద్దాం. నిదురపోవడానికి దిండు నాకెందుకు, వడిని తల దిండు చేస్తుంటే బాగున్నది. ఈ చల్లగాలి ఉన్నా నీ బయట గాలి తగలాగుంటే ఎంత ఉక్కపోతా ఈ చిత్రం బాగుందే. వదినా వదినా వదలొదినా వదలు.
అయ్యో కావేరి, అయ్యో అంత ప్రియమాయ. సర్లే ముందు మీ అన్నయ్య దగ్గరికి వెళ్దాం పద. రా. అన్నయ్య, అసలేంటి ప్రియ నాటకాలు? నువ్వు సైలెంట్ గా ఉన్నావేంటి? ఇప్పుడు ఏమైంది కావేరి? తను నాతో చాలా మిస్బిహేవ్ చేస్తుందన్నయ్య. అలా చెప్పమని నీకెవరు చెప్పారు? నేనే చెప్తున్నాను. తన ఇంట్లో మా కళ్ళ ముందు తిరగడం నాకు ఇరిటేటింగ్ గా ఉంది. వెళ్ళిపోమని చెప్పు. అయితే నువ్వే తన కళ్ళ ముందు తిరక్కు, సరిపోతుంది కదా. వదిన, అన్నయ్య ఏంటి ఇలా మాట్లాడుతున్నాడు? కృష్ణ, నేను చెప్తున్నాను, వెంటనే ప్రియని బయటకు పంపుతావా లేదా? పంపకపోతే? నా మాట మీద గౌరవం లేదా? ఇలా మాట్లాడితే గౌరవం ఉంటుందా వర్ష? ప్రేమించిన అమ్మాయి కళ్ళ ముందు ఉంటే నీకు బాగుంటుంది, కానీ నాకెలా ఉంటుందో నీకు తెలీదా? నువ్విలా ఇమ్మెచ్యూర్గా మాట్లాడడం మొదటిసారి చూస్తున్నాను. భయంతో అడుగుతున్నాను కృష్ణ. నా మీద నీకు నమ్మకం పోయినప్పుడు కదా నువ్వు భయపడాలి. నిన్ను ఏమార్చడానికి ఎవరు వచ్చినా నాకు శత్రువే కృష్ణ. ఏ మారిస్తే? మారిపోయేంత వీక్ కాదు నేను. ఇక నో డిస్కషన్స్. ప్రియని బయటికి పంపిస్తావా లేదా? తను 2 రోజులు ప్రశాంతంగా ఉండడానికి వచ్చింది, నన్ను లేవదీసుకుపోవడానికి కాదు. అన్నయ్య, వదిన హర్ట్ అవుతుంది. నేనింకా హర్ట్ అయ్యే పనులు చేయలేదు కావేరి. కావేరి, నువ్వు బయటికి రా. కాఫీ తీసుకోరా. వద్దక్క. ఏమైందిరా నీకు? కాఫీ నా లవర్ అంటావు, ఇప్పుడు వద్దంటావేంటి? అది అప్పుడు, కానీ ఇప్పుడు నా లవరు ఓన్లీ ప్రియా అక్క. ఇప్పుడు ఎవరు కాదన్నారు? కాబోయే భార్యను లవ్ చేస్తే లవరే కదా. అయినా ప్రతిదాన్ని ఓవర్గా లవ్ చేయకు. ఇప్పటికే రాత్రిపూట అదే జైల్ డ్రెస్ లో పడుకుంటున్నావు. జైల్ డ్రెస్ వేసుకొని పడుకోకపోతే నాకు నిద్ర రాదక్క. దీన్నే శాడిజం అంటారు. అబ్బా, నా శాడిజం టాపిక్ వదిలి. ఇంతకీ ఆ ప్రియ ఏమైందో ఫోన్ లేదు. చుట్టాలింట్లో ఉందని మాధవి చెప్పింది కదరా. నాకెందుకో మాధవి మాటల్లో నిజం లేదనిపిస్తుందక్క. తను మనల్ని మోసం చేసిందనిపిస్తుంది. మనసు బాలేక వెళ్ళిందో, మనసిచ్చిన వాడి కోసం వెళ్ళిందో ఎవడికి తెలుసు. మాధవిచ్చిన నెంబర్కి కాల్ చేస్తే చచ్చిన నా భార్య మాట్లాడడం ఏంటి? మూడో కంటికి తెలియకుండా బృందని చంపేశాం, శివాన్ని డ్యాంలో విసిరేశాం, కుళ్ళిపోయి అస్థిపంజరం అయింది. అలాంటి స్థితిలో బృంద ఎలా మాట్లాడుతుందక్కా? నీ అనుమానం నిజమేరా విజయ్. అనుమానిస్తే నన్ను సైకో అంటాం. ఒక్కసారి అనుమానం ముందు జాగ్రత్త పడ్డానికి మంచిదే అక్క. ఇట్స్ ట్రూ. శవాలు, ఆత్మలు, అస్థిపంజరాలు ఫోన్లో ఎలా మాట్లాడతారా? అదంతా ఫేక్ తమ్ముడు. ఫేక్ ఎలా అవుతుందక్క? నేను మాట్లాడాను. ఆ రికార్డ్ వాయిస్ నువ్వు కూడా విన్నావు కదక్కా. ఆ రోజు నీతో మాట్లాడింది ప్రియా కాదు, బృంద కాదురా. మరి ఇంకెవరు? ప్రియా ఫోన్ని అడ్డం పెట్టుకుని మనల్లెవరో కార్నర్ చేశారు. బృంద మర్డర్ విషయం ప్రియా తరపున వాళ్ళకి ఎవరికో తెలిసిపోయింది. ఇట్స్ ట్రూ అక్క. వాయిస్ చేంజ్ యాప్లో నా భార్యలా మాట్లాడుంటారు. కొంపతీసి మర్డర్ విషయం ప్రియకి తెలిసిపోయిందేమో అక్క. ప్రియాకి తెలిస్తే ఈ టైంకి రచ్చ రచ్చ చేసేది. మాధవి ఫోన్ చేసి చెప్పేసేది. అలా జరగలేదంటే ఎవరో డబ్బుల కోసం ప్లాన్ చేస్తున్నారా? వాళ్ళెవరో కనుక్కోవాలక్క. అవసరం లేదు. ఒకవేళ అదే నిజమైతే ఆ అవసరం ఉన్నవాడే మన దగ్గరకొస్తాడు. అప్పుడు డబ్బులిచ్చి వాడి దగ్గర ప్రూఫ్స్ ఏమున్నాయో లాక్కుందాం. మ్యాటర్ సెటిల్ అవుతుంది. కంగారు పడకు. అయితే నా ప్రియ నా కోసం వస్తుంది. నో టెన్షన్. ఇట్స్ ట్రూ.
పాత చలిత పాటు నాట కాలిత తాక తాక చల కట్టి వదినా 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 ఇలారా. వస్తున్నా. ఏంటి కావేరి? ప్రియను బయటికెళ్ళగొట్టాలంటే మనం ఈ నూనె బంధనం వెయ్యాలొదినా. అంటే ఈ నూనె మనం ఈ స్టెప్స్ మీద పోస్తే అప్పుడు ఆ ప్రియ ఆ నూనె మీద కాలు పెట్టి జారితే అంబులెన్స్ ఇంటికి వస్తుంది, అంతేనా? కాలు చెయ్యి విరగొట్టుకుని హాస్పిటల్కి వెళ్తుంది. ఇక ఈ ఇంటికి రాదొదినా. నీకసలు బ్రెయిన్ లేదు. వాట్? ఐడియా పాతదైనా సిచ్యుయేషన్ కి తగ్గట్టు ఆయిల్ ని భలేసించేసా. ఇది బ్రెయిన్ కాదు, సూపర్ బ్రెయిన్ అంటున్నాను. థ్యాంక్స్ వదినా. ఇదే కరెక్ట్ టైం. కాసేపట్లో ప్రియా కిందికొస్తుంది. నూనె పోసేద్దాం పదా. పద. ఇలా ఇవ్వు, నేను పోస్తాను. నువ్వు పైన చూస్తూ ఉండు. కానీ నేను చూస్తున్నానులే గాని నువ్వు కానీ. వదినా తనొస్తోంది. నువ్వు ఆ పక్క నుంచి వచ్చే. అదేంటి, కనీసం పాదాల గుర్తులు కూడా పడ్డం లేదు. నూనె మీద కాలు పెడితే జారలేదేంటొదినా. బ్రాండెడ్ ఆయిల్ కాదేమో కావేరి. మన ఇంట్లో ఏదైనా బ్రాండెడే వాడతామొదినా. మరెందుకు ప్రియా జారి చావలేదు? వదినా ఒకసారి నువ్వు నడిచి టెస్ట్ చేయి వదినా, తెలిసిపోతుంది. యూర్ రైట్. నూనె బ్రాండెడే. అయ్యో ఏంటిది వర్ష, నా కాళ్ళు మొక్కుతున్నావు? ఏం లేదు,
పంకజానికి హెడేక్ గా ఉంది. కాఫీ కావాలంటే కిచెన్ లోకి వెళ్తుంటే కాలు స్లిప్ అయింది. అమ్మా. అవునా అది సరే, ఈ ఇంటికి పని మనిషి పంకజమా నువ్వా? హే రానమ్మా, నా చెయ్యి వదులుతావా లేదా? నువ్వు వరిస్తే భయపడితే రానమ్మా. నువ్వు పూజ చెయ్యాల్సిందే. నీకు పట్టిన దుష్టశక్తి విరగడ కావాల్సిందే. ముందు నా చెయ్యి వదులు రానమ్మా. నేను పట్టుకుంది వదలడానికి కాదు ప్రియా. పట్టిన పట్టు విడవడం ఈ రాణమ్మకి తెలీదు. నిన్ను ఆవహించిన ఆ సర్వశక్తిని వదిలిస్తాను. నువ్వు వదలకపోతే నేను వదిలించుకుంటాను.